తెలంగాణ ఎబ్సెట్ 2026 లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే ఏద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఏమేమి డాక్యుమెంట్స్ కావాల్సుంటాయి అని చెప్పి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఎబ్సెట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, ఇప్పుడు 2026 సంబంధించిన ఫస్ట్ వీడియో ఇది. సో, ఫర్దర్ కూడా చాలా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సుంటాయి అండ్ ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి డీటెయిల్‌గా ప్రతీదీ చెప్తా నేను. సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే, సో, మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటాయి ఆన్‌లైన్ అప్లికేషన్స్‌కి అని చెప్పి మాట్లాడుకునే దానికంటే ముందు మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 14థ్ ఫిబ్రవరి రోజు రిలీజ్ అవుతది బ్రో. ఓకేనా? 14థ్ ఫిబ్రవరి 2026 రోజు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతది. తెలంగాణ ఎబ్సెట్‌కి సంబంధించి. ఓకేనా? అండ్ దాని తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయి అనే ఒక డౌట్ అయితే ఉంటది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది మనకి 19థ్ ఫిబ్రవరి 2026 నుండి స్టార్ట్ అయితాయి. ఓకేనా? 19థ్ ఫిబ్రవరి 2026 నుండి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతది. ఓకేనా? సో, మనం డీటెయిల్ నోటిఫికేషన్ గురించి ఫర్దర్‌గా మాట్లాడుకుంటాం. దానికంటే ముందు ఈ సర్టిఫికేట్‌లు ఏంది అని చెప్పి అనుకున్నాం కదా! సో, సర్టిఫికేట్‌లు ఏంది అనే విషయానికొస్తే, సో, మనకి ఎస్ఎస్‌సి మెమో అనేది కావాల్సి ఉంటది బ్రో. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో. సో, ఒరిజినల్ కావాలా? దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటదా ఎస్ఎస్‌సి మెమోని అనే విషయానికొస్తే, ఒరిజినల్ అయితే మనకు అవసరం లేదు. ఎస్ఎస్‌సి మెమోని అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదన్నట్టు. జస్ట్ ఎస్ఎస్‌సి మెమో ఫోటో అనేది ఉండాలి. అండ్ ఆ ఎస్ఎస్‌సి మెమో జిరాక్స్ ఉన్నా కూడా మనకు సరిపోతది. ఎస్ఎస్‌సి మెమో లోపల మీ నేమ్ ఎట్లున్నది? అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది? అండ్ దాంతో పాటుగా మీ ఫాదర్ నేమ్ ఎట్లా ఉన్నది? అండ్ మీ మదర్ నేమ్ ఎట్లా ఉన్నది? అని చెప్పి చూడడానికే డేట్ ఆఫ్ బర్త్ అనేది మన ఎస్ఎస్‌సి మెమో అనేది అవసరం. ఓకేనా? ఎస్ఎస్‌సి మెమో లోపల మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లున్నది? మన నేమ్ ఎట్లున్నది? మన ఫాదర్ నేమ్ ఎట్లున్నది? మన మదర్ నేమ్ ఎట్లున్నది? అని చెప్పి చూసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రమే ఎస్ఎస్‌సి మెమో అనేది అవసరం. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఇంకేం డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి మనకు అనంటే, మనకి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌ది హాల్ టికెట్ నంబర్ కావాలి. ఓకేనా? ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌ది హాల్ టికెట్ నంబర్ అయితే కావాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, హాల్ టికెట్ నంబర్ ఉంటే సరిపోతది. సో, మనకు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌ది హాల్ టికెట్ నంబర్ ఉంటే సరిపోతది. సో, మనం దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నట్టు. ఓకేనా? సో, జస్ట్ ఏందంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నంబర్ అని చెప్పి అడుగుతారన్నట్టు. సో, మనం సెకండ్ ఇయర్ క్వాలిఫై అయితాం కాబట్టి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ ఇస్తే సరిపోతది. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత ఏం అవసరం ఉంటది మరి అనంటే ఆధార్ కార్డ్. సో, ఆధార్ కార్డ్ ఎందుకు అవసరం బ్రో అనే విషయానికొస్తే, ఆధార్ కార్డ్ లోపల మన అడ్రెస్ అనేది ఉంటది బ్రో. ఓకేనా? సో, అడ్రెస్ కోసం మన ఆధార్ కార్డ్ అనేది అవసరం. ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్రెస్ ఉంటది మనకు. ఓకేనా? పిన్ కోడ్ అనేది ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మన డిస్ట్రిక్ట్, మన స్టేట్ అనేది ఉంటది. ఆధార్ కార్డ్ అనేది అందుకు అవసరం. జస్ట్ మనం చూసుకోవడానికి, ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ అనేది హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇంకేం అవసరం ఉంటది అనంటే క్యాస్ట్, ఇన్‌కమ్. ఓకేనా? సో, క్యాస్ట్ దాని తర్వాత ఇన్‌కమ్. సో, క్యాస్ట్, ఇన్‌కమ్ అనేది ఎందుకు అవసరం అనంటే, క్యాస్ట్ లోపల మీ క్యాస్ట్ ఏమున్నది అని చెప్పి చూడడానికి క్యాస్ట్ అవసరం. ఇన్‌కమ్ ఎందుకు అవసరం అనంటే, ఇన్‌కమ్ లోపల మీ ఇన్‌కమ్ అనేది ఎంతున్నది? ఓకేనా? లెస్ థాన్ 1,00,000 ఉన్నదా? ఓకేనా? సో, లెస్ థాన్ 1,00,000 ఉన్నదా? లేకపోతే 1,00,000 టు 2,00,000 మధ్యలో ఉన్న లేకపోతే అబోవ్ 2,00,000 ఉన్నదా? అనేది కావాలి మనకి. ఓకేనా? సో, దాన్ని చూడడానికి మాత్రమే సో, మనకి ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం. క్యాస్ట్ సర్టిఫికేట్ లోపల మీ క్యాస్ట్ ఏంది అని చెప్పి చూడడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అన్నట్టు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీకేమన్నా పీడబ్ల్యూడీ ఉంటే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ సదరం నంబర్ ఉంటది కదా! ఈ సదరం నంబర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఈ క్యాస్ట్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. పీడబ్ల్యూడీ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నట్టు. సో, మోస్ట్‌లీ ఏందంటే మనం ఈ డీటెయిల్స్ నంబర్స్ ఇస్తే సరిపోతది. క్యాస్ట్‌కి సంబంధించిన క్యాస్ట్ నంబరు ఆప్షనలే ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ కూడా ఆప్షనలే ఉంటది. అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? రిజర్వేషన్ ఉంటది కాబట్టి. సో, ఇదొకసారి మీరు చూసుకోరి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే 6థ్-12థ్ బోనఫైడ్స్ కావాల్సి ఉంటాయన్నట్టు. ఓకేనా? 6థ్-12థ్ బోనఫైడ్స్ కావాలి. వీటిని అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలే ఉండది. సో, 6థ్-12థ్ బోనఫైడ్స్ లేకపోయినా కూడా ఏం కాదు. సో, 6థ్-12థ్ బోనఫైడ్ అనేది లేదు అనుకున్నా కూడా ఏం కాదు. 6థ్-12థ్ ఎక్కడెక్కడ చదివినావు అని చెప్పి డిస్ట్రిక్ట్స్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు.
ఓకేనా. సో, డిస్ట్రిక్ట్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. ఏ డిస్ట్రిక్ట్ లోపల చదివినావు అని చెప్పి. సో, ఈ డిస్ట్రిక్ట్స్ ఎందుకు ఇస్తాం మనం బ్రో అని అంటే లొకాలిటీ కోసం ఇస్తాం అన్నట్టు. ఓకేనా. సో, లొకాలిటీ కోసం మనం ఈ డిస్ట్రిక్ట్స్ అనేది ఇస్తాం. సో, మనకు సర్టిఫికేట్‌లే ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఓరల్‌గా 6థ్ నుండి 10థ్ వరకు ఎక్కడ చదివినావు అని చెప్పి తెలిసినా సరిపోతది. ఇంటర్మీడియేట్ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివినావు అని చెప్పి తెలిసినా సరిపోతది. ఓకేనా. సో, ఇవి మన డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాల్సినయి ఏంది అనే విషయానికొస్తే ఇప్పటిదాకా చెప్పిన ఏవి కూడా అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మరి అప్‌లోడ్ చేయాల్సినవి ఏమున్నాయి అనే విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, పాస్ ఫోటోని ఒక ఫోటో తీసుకొని దాన్ని మనం అప్‌లోడ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా మన సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్‌లో పెట్టి దాన్ని ఫోటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇన్ ఎ స్పెసిఫైడ్ కేబీ ఓకేనా. ఒక సర్టెన్ కేబీ ఇస్తారన్నట్టు. ఇంత కేబీలలోనే డాక్యుమెంట్ ఉండాలి, ఫోటో ఉండాలి, జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్ లోపల ఉండాలి అని చెప్పి చెప్తారన్నట్టు. సో, దాని ప్రకారం మనం పెట్టుకోవాలి. నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్దర్‌గా చేస్తా. ఓకేనా. సో, కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్‌గా మనం కౌన్సెలింగ్ రిలేటెడ్ అండ్ ఎగ్జామ్ రిలేటెడ్, ఎగ్జామ్ ముందు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి, కౌన్సెలింగ్ అప్పుడు ఏమేమి సర్టిఫికేట్లు కావాలని చెప్పి, కౌన్సెలింగ్ ఈచ్ స్టెప్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాం. కాబట్టి మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకో. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేస్తా ఉంటా. ఓకేనా. సో, నేను మీ తెలంగాణ ఎబ్సెట్ నువ్వు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా ఓకేనా. తెలంగాణ ఇంజినీరింగ్‌కి సంబంధించి అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించి నేను గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. నేను మీ తెలంగాణ ఎబ్సెట్ 2026 జర్నీ లోపల సో, మీకు ప్రతీది కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. మీరు నా ఈ యూట్యూబ్ జర్నీ లోపల 100,000 రీచ్ అయ్యేలాగా చేరి మనం ఈ 2026 లోపల 100,000 అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో, ఈ 100,000 రీచ్ కావాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, మీరు నా జర్నీలో సపోర్ట్ చేయండి. అండ్ నేను మీ జర్నీ లోపల సపోర్ట్ చేస్తా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేసి షేర్ చేయండి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.